హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ కారంగా ఉండే మసాలా పల్లీలు. ఈ పల్లీలను మనం ఈవినింగ్ టైంలో ద బెస్ట్ స్నాక్గా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఈ మసాలా పల్లీలకు కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరి పల్లీలు 400 గ్రామ్స్ తీసుకున్నానండి. అదేవిధంగా మసాలా స్పైసెస్ని కూడా తీసేసుకుందాము. పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, అదేవిధంగా కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో పల్లీలను వేసి మనము దోరగా వేయించుకోవాలండి. కొన్ని నిమిషాల పాటు మనం కంటిన్యూస్గా కలియబెడుతూ ఈ పల్లీలను బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మనం పల్లీలను జాగ్రత్తగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. చూడండి, మనకి క్రిస్పీగా పైన తొక్కపోతూ ఉంది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొన్ని నిమిషాల పాటు చల్లారబెట్టుకుందాము. ఈ పల్లీలు చల్లారిన తర్వాత ఈ విధంగా రబ్ చేసి పైన పొట్టంతా తీసుకోవాలి. చూడండి, శుభ్రంగా ఈ విధంగా తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మసాలా స్పైసెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మనం వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. కరివేపాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు పల్లీలను యాడ్ చేసేద్దాము. పల్లీలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసినటువంటి మసాలా స్పైసెస్ అన్నిటినీ కూడా ఈ పల్లీలకు పట్టేటట్లుగా మనము ఒకసారి టోస్ట్ చేసుకుందాము. ఈ విధంగా 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి మసాలా పల్లీలు రెడీ అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా ఈ మసాలా పల్లీలని తయారు చేసుకున్నాము. ఈ పల్లీలను మనము ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా గ్లాసు సీసాలో కానీ పెట్టేసుకొని మనము ఒక 2 వీక్స్ వరకు మనము ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఈజీ అండి. పిల్లలకి అప్పటికప్పుడు 10 నిమిషాలు మనము ఈ మసాలా పల్లీలను చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.